వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టెట్‌కి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన ఫస్ట్ టాపిక్ అభివృద్ధి, పెరుగుదల, పరిపక్వత. వీటికి సంబంధించినటువంటి భావన, స్వభావం గురించి అతి ముఖ్యమైనటువంటి 25 ప్రశ్నల గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఖచ్చితంగా మీ టెట్ పరీక్షకు ఉపయోగపడుతుంది. అత్యధిక స్కోర్‌ని సాధించడాని కొరకు ఇది హెల్ప్ అవుతుందని భావిస్తున్నాం. ఈ క్వెషన్‌లు మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మొదటి ప్రశ్న: శిశువు యొక్క భౌతిక, నిర్మాణాత్మక మరియు పరిమాణాత్మక మార్పులను ప్రధానంగా సూచించే అంశం ఏది? అభివృద్ధి, పెరుగుదల, పరిపక్వత, అభ్యాసం. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈస్ బి, పెరుగుదల. పెరుగుదల అనేది కొలవగలిగే శారీరక మార్పులకు మాత్రమే పరిమితం. క్వశ్చన్ నెంబర్ 2: అభివృద్ధి అనేది నిరంతరంగా కొనసాగుతుంది మరియు అది ఒక నిర్దిష్ట సమయంలో ఆగిపోదని తెలిపే అభివృద్ధి సూత్రం ఏది? అంటే అభివృద్ధి కంటిన్యూగా ఉంటుంది, అది ఏదో ఒక సమయంలో ఆగిపోదు అనేటువంటి తెలిపే అభివృద్ధి సూత్రం ఏది? ఒకటి విభిన్న రేటు సూత్రం, క్రమబద్ధతా సూత్రం, ఏకీకరణ సూత్రం, నిరంతరాయ సూత్రం. ఆన్సర్ ఈస్ డి, నిరంతరాయ సూత్రం. అభివృద్ధి అనేది గర్భధారణ నుంచి మొదలుకొని మరణించే వరకు కొనసాగుతుంది. అందుకే ఇది నిరంతరాయ సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ. క్వశ్చన్ నెంబర్ 3: పరిపక్వతకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యం ఏది? ఇది శిక్షణ లేదా అనుభవం ద్వారా మాత్రమే వస్తుంది. ఇది పెరుగుదల ఆగిపోయిన తర్వాత మాత్రమే మొదలవుతుంది. ఇది వంశపారంపర్యంగా నిర్ణయించబడిన సామర్థ్యాలను బహిర్గతం చేస్తుంది. ఇది ఒక వ్యక్తి యొక్క సామాజిక భావోద్వేగ మార్పులను మాత్రమే సూచిస్తుంది. పరిపక్వతకు, మెచ్యురేషన్కి సంబంధించినటువంటి సరైన వాక్యం. సో ఆన్సర్ ఈజ్ సి, ఇది వంశపారంపర్యంగా నిర్ణయించబడినటువంటి సామర్థ్యాలను బహిర్గతం చేస్తుంది. పరిపక్వత ప్రధానంగా జన్యుపరమైన ప్రణాళికపై ఆధారపడి అభ్యాసానికి సిద్ధం చేస్తుంది లేదా సిద్ధపాటునిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4: అభివృద్ధి ఏ దశలో కొనసాగుతుందో తెలిపే ముఖ్యమైన సూత్రాల్లో శిరప్పాద దిశ, సెఫాలోకాడల్ డైరెక్షన్ అంటే ఏమిటి? అభివృద్ధి ఏ దిశలో కొనసాగుతుందో తెలిపేటువంటి సూత్రాల శిరప్పాద దశ, దీన్నే సెఫాలోకాడల్ దశ అంటారు. అంటే శరీరం యొక్క మధ్య భాగం నుంచి బయటి భాగాల వైపు అభివృద్ధి, తల నుంచి పాదాల వైపు అభివృద్ధి, వ్యక్తి నుంచి వ్యక్తికి అభివృద్ధి రేట్లో తేడాలు, సరళ రేఖలో కాకుండా వృత్తాకార మార్గంలో అభివృద్ధి జరుగుతుంది. సో ఆన్సర్ ఈస్ బి, తల నుంచి పాదాల వైపు అభివృద్ధి అనేది ఉంటుంది. నియంత్రణ అనేది మొదట తలతోటి మొదలైపోయి శరీరంలోని కింది భాగాలకు విస్తరిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5: పెరుగుదల మరియు అభివృద్ధి మధ్య ప్రధానమైనటువంటి తేడా ఏమిటి? పెరుగుదల జీవితాంతం కొనసాగుతుంది, కానీ అభివృద్ధి ఒక నిర్దిష్ట వయస్సులో ఆగిపోతుంది. పెరుగుదల సంకుచితమైనది మరియు పరిమాణాత్మకం, అభివృద్ధి విస్తృతమైనది మరియు గుణాత్మకం. అభివృద్ధిని కొలవవచ్చు, కానీ పెరుగుదలను కొలవలేము. పెరుగుదల అనేది శిక్షణపై ఆధారపడి ఉంటుంది, అభివృద్ధి అనేది జన్యుపరమైనది. సో ఆన్సర్ ఈస్ బి, పెరుగుదల సంకుచితమైనది మరియు పరిమాణాత్మకం, అభివృద్ధి విస్తృతమైనది మరియు గుణాత్మకమైనది. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6: శరీరం యొక్క మధ్య భాగం మొండెం నుండి బయటి భాగాలు, చేతులు, వేళ్ళ వైపు అభివృద్ధి చెందే దిశను ఏమంటారు? శరీరం మధ్య భాగం నుంచి బయటి భాగాల వైపు అభివృద్ధి చెందే దిశను సమీప దూర దిశ, ప్రాక్సిమో డిస్టల్ డైరెక్షన్, శిరప్పాద దిశ, సెఫాలోకాడల్ డైరెక్షన్, సమాంతర దిశ, ప్యారలల్ డైరెక్షన్, సమగ్ర దిశ, ఇంటిగ్రల్ డైరెక్షన్.
సో ఆన్సర్ ఈస్ ఏ సమీప దూర దిశ. సమీప దూర దిశ. అభివృద్ధి కేంద్రం నుంచి అంచుల వైపుకు విస్తరిస్తుంది. క్వెషన్ నంబర్ 7. ఒక వ్యక్తి మొదట మొత్తం చేతిని ఉపయోగించి, తర్వాత వేళ్ళను ఉపయోగించి, చివరికి రెండింటిని సమన్వయం చేయగలగడం ఏ సూత్రం? మొదట చేతిని ఉపయోగించడం, తర్వాత వేళ్ళను ఉపయోగించడం, చివరికి చేతులు మరియు వేళ్ళను సమన్వయం చేయగలగడం. సాధారణం నుంచి నిర్దిష్టానికి. వ్యక్తిగత భేదాల సూత్రం. ఏకీకరణ సూత్రం. వృత్తాకార పురోగతి సూత్రం. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈస్ సి ఏకీకరణ సూత్రం. ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్. భాగాలను విడివిడిగా నియంత్రించడం, ఆపై వాటిని సమన్వయం చేయగల సామర్థ్యం. క్వెషన్ నంబర్ 8. క్వెషన్ నంబర్ 8. మానవ అభివృద్ధి అనేది వంశపారంపర్యం మరియు పరిసరాల యొక్క లబ్ధం అని చెప్పిన వారు ఎవరు? మానవ అభివృద్ధి అనేది అనువంశికత మరియు పరిసరాల యొక్క లబ్ధం అని చెప్పింది ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్, జీన్ పియాజే, వుడ్వర్త్, ఎరిక్సన్. ది ఆన్సర్ ఈస్ సి వుడ్వర్త్. అభివృద్ధి 2 కారకాల పరస్పర చర్య ప్రాముఖ్యతకు ఈ ఫార్ములా తెలుపుతుంది. అంటే అనువంశికత ఇంటూ పరిసరాలు, వీటి యొక్క లబ్ధం. క్వెషన్ నంబర్ 9. బాలికలు అబ్బాయిల కంటే వేగంగా శారీరక పెరుగుదలను పొందడం అనేది ఏ సూత్రం? సాధారణం నుంచి నిర్దిష్టానికి సూత్రం. సమరూప నమూనా చిత్రం. ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫామ్ ప్యాటర్న్. వ్యక్తిగత భేదాల సూత్రం. ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. సమీప దూర దిశ సూత్రం. ప్రాక్సిమో డిస్టల్ డైరెక్షన్. బాలికలు అబ్బాయిల కంటే వేగంగా శారీరక పెరుగుదలను పొందడం ఏ సూత్రం? సో ఆన్సర్ ఈస్ సి వ్యక్తిగత భేదాల సూత్రం. వ్యక్తుల మధ్య లేదా లింగాల మధ్య అభివృద్ధి రేటులో తేడాలు ఉంటాయి. క్వెషన్ నంబర్ 10. పరిపక్వత యొక్క ప్రభావం లేకుండా కేవలం శిక్షణ లేదా అభ్యాసం ద్వారా మాత్రమే పూర్తిగా సాధించలేని సామర్థ్యం ఏది? పరిపక్వత యొక్క ప్రభావం లేకుండా కేవలం శిక్షణ, అభ్యాసం ద్వారా కాకుండా అన్నట్టు సాధించలేని, వీటి ద్వారా శిక్షణ, అభ్యాసం ద్వారా సాధించలేని సామర్థ్యం. పరిపక్వత ప్రభావం లేకుండా. ఏ సైకిల్ నడపడం, బి మాట్లాడడం, భాషను ఉపయోగించడం, సి నడవడం, డి పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం. సో ఆన్సర్ ఈస్ సి నడవడం. సో నడవడానికి కండరాలు మరియు నరాల వ్యవస్థలో అంతర్గత పరిపక్వత తప్పనిసరి అని చెప్పడం జరిగింది. క్వెషన్ నెంబర్ 11. పెరుగుదల మరియు అభివృద్ధి రెండింటికి ఆధారభూతమైన ప్రక్రియ మరియు అభ్యాసానికి పూర్వ అవసరంగా దేన్ని పరిగణిస్తారు? పెరుగుదల, అభివృద్ధి రెండింటికి కూడా ఆధారభూతమైనటువంటిది మరియు అభ్యాసానికి పూర్వ అవసరం ఇది. అభ్యాసం, పరిపక్వత, శారీరక మార్పులు, సామాజికీకరణ. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఇస్ బి పరిపక్వత. పరిపక్వత అనేది అభ్యాసానికి పునాది లాంటిది మరియు ఇది అంతర్గత సంసిద్ధతను పెంపొందిస్తుంది. క్వెషన్ నెంబర్ 12. క్రింది వాటిలో గుణాత్మక మార్పును సూచించే అంశం ఏది? బరువు పెరగడం, జ్ఞానాన్ని సంపాదించడం మరియు ఆలోచన సామర్థ్యం మెరుగుపడడం, ఎత్తు పెరగడం, దంతాలు రావడం. గుణాత్మక మార్పు. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. జ్ఞానాన్ని సంపాదించడం మరియు ఆలోచన సామర్థ్యం పెరుగుదల, ఇవి గుణాత్మకమైనవి, మిగతా అన్ని పరిమాణాత్మకమైనవి. క్వెషన్ నెంబర్ 13. అభివృద్ధిని అంచనా వేయడానికి వీలు కల్పించే అభివృద్ధి సూత్రం ఏది? అభివృద్ధిని అంచనా వేయడానికి ప్రెడిక్టేబిలిటీ. ఏ నిరంతర సూత్రం,
ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ, క్రమబద్ధతా సూత్రం, యూనిఫామ్ ప్యాటర్న్, పరస్పర సంబంధ సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్, వృత్తాకార పురోగతి సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ స్పైరల్ ప్రోగ్రెషన్. ఆన్సర్ ఈజ్ బి, క్రమబద్ధతా సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫామ్ ప్యాటర్న్. అభివృద్ధి అనేది ఒక స్థిరమైన నమూనాని ఫాలో అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 14. అభివృద్ధిలోని కోణాలు శారీరక, మానసిక, సామాజిక, భావోద్వేగ అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని తెలిపే సూత్రం. అభివృద్ధిలోని కోణాలు శామాసాభ వీటన్నిటితో ముడిపడి ఉంటుంది అని తెలిపే సూత్రం. 1. వ్యక్తిగత భేదాల సూత్రం, పరస్పర సంబంధ సూత్రం, నిరంతరాయ సూత్రం, అభివృద్ధి రేటు సూత్రం. సో ఆన్సర్ ఈస్ బి, పరస్పర సంబంధ సూత్రం. అభివృద్ధి అనేది సమగ్రమైనది, దీనిలో అన్ని అంశాలు ఒకదానిపై ఒకటి ప్రభావం చూపుతాయని చెప్తున్నాడు. క్వశ్చన్ నెంబర్ 15. క్రింది వాటిలో ఏది పెరుగుదల యొక్క లక్షణం కాదు? క్రింది వాటిలో ఏది పెరుగుదల యొక్క లక్షణం కాదు? ఇది పరిమాణాత్మకమైంది, ఇది జీవితాంతం కొనసాగుతుంది, దీన్ని కొలవవచ్చు, ఇది అభివృద్ధిలో ఒక భాగం. సో ఆన్సర్ ఈస్ బి, ఇది జీవితాంతం కొనసాగుతుంది అనేది అభివృద్ధికి చెందినటువంటిది. పెరుగుదల అనేది ఒక వయసు తర్వాత ఆగిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 16. ఒక నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి శిశువు యొక్క నరాల మరియు కండరాల వ్యవస్థలో అంతర్గతంగా వచ్చే మార్పులను ఏమంటారు? ఏ అభ్యాసం, బి పరిపక్వత, సి అభివృద్ధి, డి పెరుగుదల. ఆన్సర్ ఈస్ బి, పరిపక్వత. పరిపక్వత అనేది శిక్షణ లేకుండా జన్యు ప్రణాళిక ప్రకారం అంతర్గతంగా జరుగుతుంది, శిక్షణ అవసరం లేదు. క్వశ్చన్ నెంబర్ 17. మొదట 2 చేతులను ఉపయోగించడం నుంచి చిటికెన వేలును ఉపయోగించడం ఏ సూత్రం? సమీప దూర దిశ, శిరపాద దిశ, వ్యక్తిగత భేదాల సూత్రం, ఏకీకరణ సూత్రం. ఆన్సర్ ఈస్ ఏ, సమీప దూర దిశ, ప్రాక్సిమో డిస్టల్ డైరెక్షన్. ఇది నియంత్రణ కేంద్రం నుంచి అంచులకు విస్తరిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 18. అభివృద్ధి సరళ రేఖలో కాకుండా కొంత సమయం విశ్రాంతి తీసుకొని లేదా వెనుకకు వెళ్ళి మళ్ళీ ముందుకు సాగడాన్ని ఏమంటారు? సరళ రేఖలో కాకుండా కొంచెం విశ్రాంతి తీసుకొని వెనుకకు వెళ్ళి మళ్ళీ ముందుకు సాగుతుంది, దీన్ని ఏమంటారు? అభివృద్ధి అనేది ఒకేసారి అన్ని కోణాల్లో సమానంగా జరుగుతుంది. బి, అభివృద్ధి సరళ రేఖలో కాకుండా కొంత సమయం విశ్రాంతి తీసుకొని లేదా వెనుకకు మళ్ళీ ముందుకు సాగుతుంది. సి, అభివృద్ధి అనేది పూర్తిగా పరిసరాలపై ఆధారపడి ఉంటుంది. డి, అభివృద్ధి కేవలం శారీరక మార్పులకు పరిమితం. ఇది క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. సో మనకు దీన్ని వృత్తాకార పురోగతి అంటారు. ఇక్కడ ఆప్షన్లు ఇవ్వడంలో బి అనేది కాకుండా ఈ బి ప్లేస్లో వృత్తాకార పురోగతి అని ఇవ్వాల్సింది. సో అభివృద్ధి సరళ రేఖలో కాకుండా కొంత విశ్రాంతి తీసుకొని వెనుకకు వెళ్ళి మళ్ళీ ముందుకు సాగడాన్ని ఏమంటారంటే స్పైరల్ ప్రోగ్రెషన్ లేదా వృత్తాకార పురోగతి అంటారు. క్వశ్చన్ నెంబర్ 19. క్రింది వాటిలో ఏది పెరుగుదలను ప్రభావితం చేసే అంతర్గత కారకం? ఇంటర్నల్ ఫ్యాక్టర్ పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. వాతావరణం మరియు భౌగోళిక పరిస్థితులు, పోషకాహారం,
వంశపారంపర్య కారకాలు మరియు గ్రంథులు, సామాజిక మరియు సాంస్కృతిక అంశాలు. సో ఆన్సర్ ఈ సి, వంశపారంపర్య కారకాలు మరియు గ్రంథులు. ఈ గ్రంథులు మరియు జన్యువులు శరీరంలో అంతర్గతంగా ఉంటాయి కనుక ఇంటర్నల్ ఫ్యాక్టర్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 20, పరిపక్వత, మెచ్యురేషన్ మరియు అభ్యాసం మధ్య సంబంధం ఏమిటి? పరిపక్వత మరియు అభ్యాసం ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా వేరువేరుగా పనిచేస్తాయి. పరిపక్వత అభ్యాసాన్ని నిరోధిస్తుంది. పరిపక్వత అనేది అభ్యాసానికి ఆధారాన్ని కల్పిస్తుంది. అభ్యాసం మాత్రమే పరిపక్వతకు దారి తీస్తుంది. సో ది ఆన్సర్ ఈజ్ సి, పరిపక్వత అనేది ఆధారాన్ని కల్పిస్తుంది, రెడీనెస్ని కల్పిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 21, అభివృద్ధిని అంచనా వేయడానికి వీలు కల్పించేటువంటి అభివృద్ధి సూత్రం ఏది? అభివృద్ధిని అంచనా వేయడానికి కొరకు వీలు కల్పించే అభివృద్ధి సూత్రం. పెరుగుదల మరియు అభివృద్ధిలో వ్యక్తిగత భేదాలు ఉంటాయి. అభివృద్ధి ఒక క్రమాన్ని అనుసరిస్తుంది. అభివృద్ధి నిరంతరంగా కొనసాగుతుంది. సాధారణం నుంచి నిర్దిష్ట చర్యల వైపు అభివృద్ధి ఉంటుంది. సో ఆన్సర్ ఈస్ బి, అభివృద్ధి ఒక క్రమాన్ని అనుసరిస్తుంది, యూనిఫార్మిటీ ఆఫ్ ప్యాటర్న్. క్వశ్చన్ నెంబర్ 22, కింది వాటిలో ఏది అభివృద్ధి యొక్క గుణాత్మక స్వభావానికి ఉత్తమ ఉదాహరణ? క్వాలిటేటివ్ ఎగ్జాంపుల్. శరీర బరువు 10 కిలోలు పెరగడం, కండరాల బలం పెరగడం మరియు సమన్వయం మెరుగుపడడం, 1 సంవత్సరం పాటు ఎత్తు 5 సెంటీమీటర్లు పెరగడం, కొత్త బట్టలు అవసరం కావడం. సో ద ఆన్సర్ ఈస్ కండరాల బలం పెరగడం మరియు సమన్వయం మెరుగుపడడం. ఇక్కడ నాణ్యత, బలం, సమన్వయం, మెరుగుదల అనేది గుణాత్మకమైనటువంటి మార్పు. క్వశ్చన్ నెంబర్ 23, శిశువు మొదట మొత్తం శరీరాన్ని కదిలించడం ద్వారా ప్రతిస్పందించి తర్వాత వస్తువును పట్టుకోవడానికి కేవలం చేతులను మాత్రమే ఉపయోగించడం అనేది ఏ అభివృద్ధి సూత్రానికి ఉదాహరణ? మొదట మొత్తం శరీరం కదిలిస్తాడు, తర్వాత శరీరంలో ఒక భాగాన్ని మాత్రమే కదిలించి పనులు చేసుకోవడం జరుగుతుంది. సాధారణం నుంచి నిర్దిష్ట చర్యల వైపు, నిరంతరాయ సూత్రం, పరస్పర సంబంధ సూత్రం, ఏకీకరణ సూత్రం. సో ఆన్సర్ ఈస్ ఏ, సాధారణం నుండి నిర్దిష్ట చర్యల వైపు. అంటే మొత్తంగా కదిలించడం నుంచి కేవలం చేతి ద్వారా మాత్రమే పట్టుకోవడం, సాధారణం నుండి నిర్దిష్ట చర్యల వైపు, జనరల్ టు స్పెసిఫిక్ రెస్పాన్సెస్. క్వశ్చన్ నెంబర్ 24, ఒక పిల్లవాడు గణిత సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా లేకపోయినా అతనికి బలవంతంగా శిక్షణ ఇస్తే ఫలితం ఏమవుతుంది? ఒక మ్యాథ్స్ ప్రాబ్లం పరిష్కరణ సిద్ధంగా లేడు, అయినా బలవంతంగా శిక్షణ ఇస్తే ఏమవుతుంది? అభ్యాసం బాగా జరుగుతుంది, ఎందుకంటే శిక్షణ ఎప్పుడూ ఉపయోగపడుతుంది. ఏ. బి, పరిపక్వత లేనందున అభ్యాసం సమర్థవంతంగా జరగదు మరియు నిరుత్సాహం ఏర్పడుతుంది. పరిపక్వత వేగంగా పెరుగుతుంది, పెరుగుదల ఆగిపోతుంది. సో ది ఆన్సర్ ఈస్ బి, పరిపక్వత లేనందున సమర్థంగా జరగదు అభ్యాసం మరియు నిరుత్సాహం కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే అభ్యాసానికి పరిపక్వత అనేది ఖచ్చితంగా అవసరం. క్వశ్చన్ నెంబర్ 25, అభివృద్ధికి సంబంధించి వంశపారంపర్యం లేదా అనువంశికత దేన్ని నిర్ణయిస్తుంది? అభివృద్ధికి సంబంధించి అనువంశికత దేన్ని నిర్ణయిస్తుంది? అభివృద్ధి యొక్క రేటును మాత్రమే, అభివృద్ధి యొక్క గరిష్ట పరిమితి మరియు సంభావ్యతను, అభివృద్ధికి అవసరమైన శిక్షణ యొక్క మొత్తాన్ని, లేదా వ్యక్తి యొక్క సామాజిక నైతిక విలువల పద్ధతిని? ఆన్సర్ కామెంట్ చేయండి.
సో, ఆన్సర్ ఈజ్ బి. అభివృద్ధి యొక్క గరిష్ట పరిమితి మరియు సంభావ్యతను నిర్ణయిస్తుంది. సో, ఈ అనువంశికత లేదా వంశపారంపర్యం అనేది అభివృద్ధి చెందగల గరిష్ట సామర్థ్యాన్ని నిర్ణయిస్తుంది. సో, ఈ 25 ప్రశ్నలు మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయనుకుంటున్నాం. ఇది మీ స్కోర్‌ని ఖచ్చితంగా పెంచుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఇంకే టాపిక్‌లో మీకు వీడియోలు అవసరం ఉందో కామెంట్‌లో తెలియజేయండి. థాంక్ యూ.